హలో, వెల్కమ్ టు జ్యోతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తవా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా మరదలు నన్ను అడుగుతుంది, వదిన ఏం చేస్తున్నావు అని. నేను తవా ఫిష్ ఫ్రై చేస్తున్నాను అని చెప్తే తను అంటుంది, వీడియో తీసుకోవా? సరే సరే, నువ్వు వీడియో తీస్తున్నావు కదా, రా చూపించు అని చెప్పి అప్పుడే తనని పిలిచాను అనమాట. తను చూపిస్తుంది మీకు. చూడండి, చేపలు చాలా నీట్గా కడుక్కున్నాను అనమాట. ఇంట్లో అమ్మ పప్పుచారు పెట్టింది. అమ్మ పప్పుచారు పెట్టా నేను, నువ్వు చేపలు ఉన్నాయి ఫ్రై చేసేయమ్మా అని చెప్పారు అనమాట. అమ్మ నేను తవా ఫ్రై చేస్తాను అంటే సరే చెయ్యి అన్నారు. నేను దానిలో ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకున్నానండి. ఉప్పు తగినంత వేసుకున్నాను. పసుపు కొంచెం వేసుకున్నాను. అలాగే కారం ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అల్లం పేస్ట్ చూసారా, ఒక ముద్ద తీసుకున్నాను అనమాట. ఇలా నిమ్మ సైజ్ అంత ముద్ద తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లంత నిమ్మరసం వేసి వాటిని బాగా కలిపానండి. చేప ముక్కలకి బాగా కలిసేలాగా, ముక్కలకి పట్టేలాగా కారం, ఉప్పు, మసాలా అంతా కలుపుకున్నాను. చూడండి, ఇలా కలుపుకొని నేను దీన్ని 4 గంటల వరకు నానబెట్టానండి. అంటే నానబెట్టడం అంటే 4 గంటల వరకు వాటిని అలాగే రెస్ట్ ఇచ్చాను అనమాట. వాటికి ఈలోపు మసాలా అవి పీల్చుకొని చేప ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి చాలా జ్యూసీగా ఉంటాయి అని చెప్పి చూసారా ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను అట్ల పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసాను. ఆయిల్ కాకొచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా చేప ముక్కలను తీసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఒక్కొక్కటిగా ప్యాన్ మీద పెట్టుకొని మనం తవా ఫిష్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా పెట్టుకున్నాక మనం చేప ముక్కల్ని అస్సలు టర్న్ చేయొద్దు. ఒకవైపు కాలే వరకు, అంటే ఒకవైపు మొత్తం బ్రౌనిష్ రావాలండి. చాలా నీట్గా చేప వేగిన తర్వాతనే మనం ఇంకోవైపు తిప్పాలి. లేకపోతే చేప వేగడానికి చాలా టైం పడుతుంది. తవా ఫిష్ ఫ్రై అంటేనే అదే అనమాట. నాకు తెలిసి నేను అలాగే చేస్తాను ఇంట్లో. చూడండి, ఇలా ఒక పక్క వేగిన తర్వాతనే మనం ఫిష్ని టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫిష్ అతుక్కోకుండా వస్తుందన్నమాట. చూసారా, ఇలా బ్రౌనిష్గా వచ్చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది. లోపల చాలా జ్యూసీగా కూడా ముక్క ఉంటుంది మనకి. ఇలా తిప్పుకున్నాక మనం ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఆల్రెడీ నాకు ఫిష్ ఫ్రై అయిపోయింది. నేను తీసేసుకుంటున్నాను. నా దగ్గర టిష్యూ పేపర్స్ అవైలబుల్గా లేవండి. అందుకనే డైరెక్ట్ నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా నేను మిగిలిన ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. లోపల చాలా జ్యూసీగా ఉంటాయి అన్నమాట. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.